1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉందా, ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, రాత్రి 12 తర్వాత, ఇప్పుడు నైట్ అని సిటీలో అయితే నైట్ లైఫే మొత్తం, కానీ 12 తర్వాత చెయ్యకూడని పనులు ఏంటి? అవి చేస్తే ఏం జరుగుతుంది? రాత్రి 12కి అర్ధరాత్రి అంటారు. అర్ధరాత్రి నిశాచరులు సంచారం చేసేటటువంటి సమయం. అసలు పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం, శాస్త్రం ఏంటయ్యా అంటే 8ంటికి పడుకోవాలి. 7ంటికల్లా భోజనం అయిపోయి 8ంటికల్లా పడుకోవాలి. రాత్రి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 7ంటికి ప్రారంభం అవుతుంది రాత్రి. 6:30 వరకు కూడా సాయంత్రం, 7 నుంచి రాత్రి 7ంటికి భోజనం చేసి 8ంటికి నిద్రపోవాలి. 8ంటికి నిద్రపోయి తెల్లారగట్ల 3ంటికో 4ంటికో లేవాలి. ఇలా అసలు శాస్త్రం చెప్పిన విషయం. రాత్రిపూట సంచారం బయట తిరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మానవులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, భూతప్రేత పిశాచాలు లాంటివి. ప్రతి వారికి ఒక్కొక్క సమయం ఉంది. ఈ 24 గంటల్లో, ఒక రోజులో 24 గంటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంది. ఈ రాత్రి వేళ భూతప్రేత పిశాచాలకి, రాక్షసులకు సంబంధించినటువంటి సమయం. అంటే వారు రాత్రి వేళ మాత్రమే సంచారం చేస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే, సినిమాల్లోనో బయటో ఎక్కడైనా సరే, రాత్రిపూట దయ్యం వచ్చినట్టు చూపిస్తాడు తప్ప పొద్దున్న వచ్చినప్పుడు చూపిస్తాడు. రాత్రిపూట ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ, భూతప్రేత పిశాచాలకు సంబంధించినవి, నిశాచరులు లాంటి వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వీళ్ళు సంచారం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఎవరైనా సరే ఇప్పుడు బయట బాగా తిరుగుతూ ఉంటారు, వీళ్ళు సంచారం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే, శరీర దారుఢ్యం ఉన్నవాడు, మనస్సు గట్టిగా ఉన్నవాడు, వాడికి ఏం కాదు, వాడికి ప్రభావం చూపిస్తుంది. కానీ బాగా బలహీనమైన వాళ్ళు ఉంటారు. స్త్రీలు ఎక్కువ, ఈ మధ్యకాలంలో స్త్రీలు ఎక్కువ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఈ భూతప్రేత పిశాచాల లాంటి యొక్క ప్రభావం వాటి మీద పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడానికి ప్రధాన కారణాలు చెప్తున్నాం. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడానికి, మొండిగా తయారవడానికి, విచ్చలవిడిగా తయారవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఈ రాత్రిపూట తిరగడం వల్ల. ఈ రాత్రిపూట తిరగడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, నిశాచరులు వచ్చి, నిశాచరులో భూతప్రేత పిశాచాలో ఏదో ఒకటి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి పట్టుకుంటుంది. ఆ రాక్షస ప్రవృత్తి వీళ్ళకి కూడా వచ్చే అవకాశం, ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తి వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు మంచి ఆలోచన చెయ్యడు. అలాగే రాత్రి ఎక్కడైతే రోడ్ సైడ్ కి చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, నైట్ అంతా తింటూనే ఉంటారు. ఆ టైంలో బిర్యానీలు, కోక్స్ ఇలా 12 తర్వాత తినొచ్చా అసలు శాస్త్ర ప్రకారం? అంటే అమ్మా, శాస్త్రం చెప్పిన విషయం ఏంటంటే 8 లోపు భోజనం అయిపోవాలి. 8 లోపు భోజనం అయిపోతే ఉదయం 4 లోపు నీ యొక్క శరీరానికి అరిగిపోయి శరీరానికి ఆ బలం చేకూరుతుంది. మనం ఏ రాత్రి 12కో 2కో 3కో తింటే తొందరగా అనారోగ్యాలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? చిన్నపిల్లలు ఉంటారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా వాళ్ళకి హార్ట్ అటాకులు వస్తుంటాయి, వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటాయి, లేనిపోని అనారోగ్యాలు, తెలియని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏంటి కారణం? ఎప్పుడు పడితే ఎప్పుడు, కాలం లేకుండా, సమయం సందర్భం లేకుండా ఏ తిండి పడితే ఆ తిండి తినడం వల్ల కలిగేటటువంటి సమస్యలన్నీ, ఈ రోగాలు రావడానికి ప్రధాన కారణం. తినచ్చా తినకూడదా అంటే, తినకూడదనే శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా. మనం తినకూడదంటే వాళ్ళు ఊరుకోరు కదా, తింటారు, లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు, అడ్డం పడతారు. తద్వారా తల్లిదండ్రులకు వాళ్ళ గురించి బాధ. కాబట్టి ఎప్పుడైనా సరే రాత్రి 8 తర్వాత, అధమపక్షం 9ంటికల్లా ఎవరైనా సరే భోజనం అయిపోవాలి. అంతే. రాత్రి 9 తర్వాత అసలు రాత్రి అనేటటువంటిది కేవలం నిద్రకే. మనం ఏ పని చెయ్యొచ్చు, ఏ పని చేయకూడదు, కేవలం నిద్రపోవాలి. ఎవరైనా నిద్రపోవాల్సిందే. నేను 24 గంటలు పనిచేస్తా, 30 గంటలు పనిచేస్తా అంటే అది వేరే విషయం. కానీ ఎవరైనా సరే రాత్రి 9 దాటితే లేచి ఉండకూడదు, పడుకోవాలి. అంతే తప్ప ఇంకా ఏ పనులు చేయకూడదు. తినకూడదు, తాగకూడదు, తిరగకూడదు, ఏ పని చేయకూడదు. గురువుగారు, మన హైందవ ధర్మంలో చదువు రావాలంటే సరస్వతీదేవి, విఘ్నాలు తొలగడానికి వినాయకుడు, ఇలా డబ్బుకైతే లక్ష్మీదేవిని కదా. అసలు ఏ సమస్యల పరిష్కారానికి ఏ దేవుళ్ళని పూజించవచ్చు, ఏ దేవుళ్ళని పూజిస్తే సత్వర పరిష్కారాలు లభిస్తాయి? ముందుగా అనుకున్న పనులు
నిర్విఘ్నంగా జరగాలి అని అంటే గణపతిని పూజించాలి. కష్టాలు కానివ్వండి, సంకటాలు కానివ్వండి, విఘ్నాలు కానివ్వండి నివారణ అవ్వాలంటే వినాయకుడిని పూజించాలి. అలాగే భయాలు తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. విద్య రావాలి అంటే, విద్యా బుద్ధులు కలగాలి అంటే గణపతిని పూజించవచ్చు, సరస్వతీదేవిని పూజించవచ్చు, దక్షిణామూర్తి, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు వంటి దేవతల్ని, గురువు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి వంటి దేవతలను పూజించాలి. అలాగే ఆరోగ్యం కుదిరిపడాలి అంటే సూర్య భగవానుడిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా పిల్లలకి మంచి జ్ఞానం కలుగుతుంది. తద్వారా ఏదైనా ఒక పని అనుకున్నాం, విజయం సాధించాలి, రాముల వారిని పూజించాలి. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఏ లోటు లేకుండా ఉండాలి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అలాగే ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, పరమేశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని పూజించవచ్చు. అలాగే శత్రుబాధలు ఉన్నాయి, నరఘోష బాధలు ఉన్నాయి, ఇటువంటివి నివారణ అవ్వాలి అంటే లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామి వారిని, దుర్గాదేవిని పూజించవచ్చు. అన్నింటా శుభం కావాలి, ఇక ఏ పని అనుకున్నా సరే అన్నింటా శుభం కావాలి. మనం అన్నీ కోల్పోయాం, ఒక పదవి కోల్పోయాం, ధనం కోల్పోయాం, తర్వాత బంధుమిత్రులను కోల్పోయాం. ఆ కోల్పోయినవన్నీ మళ్ళీ మనకు తిరిగి రావాలి, లేదు నూతనంగా ఇవన్నీ కొత్తవి రావాలి అంటే దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. ఈ మనం జన్మించినంత కాలం అంటే జీవించినంత కాలం ఏ లోటు లేకుండా ఉండాలంటే లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇలా ఒక్కొక్క, ఇప్పుడు కోర్టు సమస్యలు లాంటివి ఉంటాయి, కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి, ఇలాంటి వాటికి గణపతిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ పూజించాలి. ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవతలు ఉంటారు. ఇప్పుడు చాలామంది యొక్క ఆలోచన వాళ్ళకి ఏంటంటే తెలియక పాపం ఏమంటారంటే, ఏమండి మీకు ఇంతమంది దేవతలు ఎందుకండి, మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇంతమంది దేవతలు ఎందుకండి అంటారు. అంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు, మన భూమి తీసుకుందాం, సరే మిగిలిన యూనివర్స్లు వదిలేసేయండి, మన యూనివర్స్ తీసుకుని మన భూమి తీసుకుందాం. ఈ భూమి మీద సుమారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఒక 200 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఒక్క దేవత ఎంతమందికని ఎన్నెన్ని చేస్తుంది? చేయలేదు కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి ఆర్థిక శాఖని, ఆరోగ్య శాఖని, పోలీస్ శాఖని, ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి ప్రజా ప్రయోజనాల కోసం ఒక్కొక్క శాఖ ఎలాగైతే ఉందో అలాగా 84 లక్షల జీవరాశుల్ని కాపాడడం కోసం కొన్ని శాఖలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే శాఖ సూర్య భగవానుడు హెడ్, ధనాన్ని ఇవ్వడానికి లక్ష్మీదేవి హెడ్. ఇట్లా ఈ శాఖలకి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క భగవంతుణ్ణి పరమేశ్వరుడు నియమించాడు. పరమేశ్వరుడు ప్రధానమంత్రి. ఈ యొక్క 84 లక్షల జీవరాశులని కూడా రక్షించడం కోసం ఒక్కడి వల్ల అవుతుందా? ఇప్పుడు సీఎం గారు ఒక్కరే ఎన్నం చేయగలరు? మంత్రులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండలాల్లో ఎంతమంది, ఎంత సైన్యం ఉండి, ఎంత ప్రజా పరిపాలన చేసే వాళ్ళు ఉంటే ఇంత వ్యవస్థ నడుస్తోంది. టోటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వింగ్స్ కావాలి కదా. అలాగా ఇన్ని వింగ్స్ కూడా 33 వింగ్స్ ఉంటాయి. ఈ 33 వింగ్స్, ఒక్కొక్క వింగ్ ని కోటి అంటారు. కోటి అంటే సమూహం అని అర్థం అనమాట. అలా ఈ 33 కోట్ల వింగ్స్ కి సంబంధించినటువంటి దేవతలు వీళ్ళు. అందుకని 33 కోట్ల మంది దేవతలు మనకి మన యొక్క సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఉండడానికి గల ప్రధాన కారణం అది. ఆ కారణంగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆయన చేస్తూ ఉంటాడు. మనుషుల యొక్క సమస్యలు ఉంటాయి, వారికి కావలసినవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా చేయాలి. ఇంకా నవగ్రహ దోషాలు, ఆ దోషాలు నివారణకు నవగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా మనకి చేసుకుంటూ మనం ఆయా దేవతల్ని ఆరాధన చేసుకుంటూ ఉంటే శుభం కలుగుతుంది. ధన్యవాదాలు.